హలో రావు గారు. రిటైర్మెంట్ అయ్యి నెల రోజులైంది. రిటైర్మెంట్ డబ్బులు ఇంకా రాలేదు. మురళి గారు, ఒక్క 2 రోజుల్లో మీకు క్రెడిట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వనజ, నాకు 2 రోజుల్లో రిటైర్మెంట్ డబ్బులు రాబోతున్నాయి. అవునా అండి? మనం ఎప్పటి నుండో కలగంటున్న సొంతిల్లు కట్టుకుందామండి. సరే వనజ, రేపటి నుంచి ఆ పనులు స్టార్ట్ చేస్తాను. డాడీ, మా ఫ్రెండ్ యశ్వంత్ ఉన్నాడు కదా, వాడు యూకేకి వెళ్తున్నాడు. ఫార్మాలిటీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు డబ్బులు అరేంజ్ చేస్తే నేను కూడా వెళ్తా డాడీ. ఇప్పటికిప్పుడు అబ్రాడ్ వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదరా. ఏముందండి, మీకు రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతో పంపిద్దాం. కొడుకు భవిష్యత్తు బాగుంటుందండి. వాటితో ఇక్కడే సొంత ఇల్లు కట్టుకుందాం అని ఇప్పుడే అనుకున్నాం కదా వనజ. ఆ డబ్బులతో నన్ను యూకేకి పంపిస్తే మీరు అనుకున్నాను కూడా పెద్ద ఇల్లు కడతాను డాడీ. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? హలో నాన్న, బాగున్నావా? ఎప్పుడు వస్తున్నావు ఇండియాకి? ఇండియాలో ఏముందన్న, ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. మీకు కూడా అక్కడ ఫ్లాట్ చూసి పెట్టాను, మీరు చాలా కంఫర్ట్గా ఉండొచ్చు. ఈ మాట వింటాను కరా. మీ అమ్మ సొంత ఇంటికలను పక్కన పెట్టి నేను అంత దూరం పంపించింది ఎందుకురా? ప్రతి ఒక్కరు అబ్రాడ్ వెళ్ళగానే కుటుంబాన్ని, దేశాన్ని మర్చిపోయి అక్కడి సుఖాలకి బానిసలైపోతున్నారు. ఏమోరా, నీ ఇష్టం. పెట్టాయి ఫోను. డాడీ 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 ఎంతో మంది పిల్లల్ని తల్లిదండ్రులు కష్టపడి వేరే దేశానికి పంపిస్తే పుట్టిన దేశాన్ని మర్చిపోయి కంఫర్ట్ జోన్లతో వేరే దేశంలో బతకాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి.